రాంతపూర్ నేషనల్ పార్క్, పెంచ్ టైగర్ రిజర్వ్, బాద్రా వైల్డ్ లైఫ్ సాంచురీ. కొన్నిటిని నేషనల్ పార్క్స్ అంటున్నాం, కొన్నిటిని వైల్డ్ లైఫ్ సాంచురీస్ అంటున్నాం, కొన్నిటిని టైగర్ రిజర్వ్ అంటున్నాం. ఏదైనా సరే ప్రొటెక్టెడ్ ఏరియాయే కదా, మరి ఎందుకు డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారు? హాయ్ ఆల్. మన ఇండియాలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసం, అలాగే అంతరించిపోతున్న కొన్ని యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం మన గవర్నమెంట్ 24/7 ఫారెస్ట్ ఏరియాని పెట్రోలింగ్ చేస్తుంది. అయితే ఎందుకు ఈ ఫారెస్ట్ ఏరియాని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తున్నారో చూద్దాం. ముందుగా వైల్డ్ లైఫ్ సాంచురీస్. వైల్డ్ లైఫ్ సాంచురీస్ నేచురల్గా ఫామ్ అయ్యి అక్కడ డిఫరెంట్ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ అండ్ యానిమల్స్ ఉండడం వల్ల అక్కడి స్టేట్ గవర్నమెంట్ ఆ ఏరియాని ఒక ప్రొటెక్టెడ్ ఏరియా, అదే వైల్డ్ లైఫ్ సాంచురీగా ఇష్యూ చేస్తారు. వైల్డ్ లైఫ్ సాంచురీస్లో హ్యూమన్ యాక్టివిటీస్ ఉన్నా కానీ కొన్ని లిమిటేషన్స్ అయితే ఉంటాయి. ఒక స్పెసిఫిక్ ఏరియాని వైల్డ్ లైఫ్ సాంచురీ కింద మార్చిన తర్వాత అక్కడ విలేజర్స్ సాంచురీ లోపలికి వెళ్ళడానికి ఎలాంటి పర్మిషన్ అవసరం లేదు, కానీ ఒక అవుట్ సైడర్ లోపలికి వెళ్ళడానికి అఫీషియల్ పర్మిషన్ అయితే కావాలి. కొన్ని సాంచురీస్లో అక్కడి లోకల్ పీపుల్ క్యాటిల్స్ని గ్రేస్ చేయించవచ్చు, అలాగే ఫైర్వుడ్ కోసం ఫారెస్ట్లో ప్రొడ్యూస్ అయిన వుడ్ని కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. మరికొన్ని వైల్డ్ లైఫ్ సాంచురీస్లో ప్రెడేటర్స్ని కూడా కంట్రోల్ చేస్తున్నారు, సో దట్ కొన్ని ఎండేంజర్డ్ స్పీసెస్ని ప్రొటెక్ట్ చేయొచ్చు. లైక్ అవర్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ కానీ, బ్లాక్ బగ్స్ని కానీ, కొన్ని మైగ్రేటరీ బర్డ్స్ని కానీ ప్రొటెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతం మన ఇండియాలో టోటల్ 573 వైల్డ్ లైఫ్ సాంచురీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేషనల్ పార్క్స్ గురించి తెలుసుకుందాం. నేషనల్ పార్క్స్ మెయిన్ థీమ్ వచ్చేసి ఫారెస్ట్ లైఫ్ డైవర్సిటీని కన్జర్వ్ చేయడం. అంటే ఒక పర్టికులర్ స్పీసీస్ని కన్జర్వ్ చేయడం కాకుండా ఫారెస్ట్లో ఉన్న ప్రతి జీవిని, బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ని కన్జర్వ్ చేయడం. నేషనల్ పార్క్స్లో ఎవరికి కూడా పర్మిషన్ లేనిదే అలౌ అయితే ఉండదు. అలాగే లోపల నుంచి ఒక్క ట్రీ బ్రాంచ్ కూడా బయటికి తీసుకురావడానికి వీల్లేదు. హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఒకవేళ ఒక పర్టికులర్ ఏరియాని నేషనల్ పార్క్ కింద మారుస్తున్నారంటే ఆ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ని కోర్ ఏరియా నుంచి బఫర్ ఏరియాకి రీలొకేట్ చేస్తారు. మీరు పెంచ్ టైగర్ రిజర్వ్కి వెళ్ళినప్పుడు బ్రేక్ఫాస్ట్ కోసం కానీ, రెస్ట్ రూమ్స్ కోసం కానీ ఈ ఏరియాలో ఖచ్చితంగా ఆపుతారు. ఈ ప్లేస్లో ఒకప్పుడు ఒక విలేజ్ ఉండేది. నేషనల్ పార్క్గా మారుస్తున్నప్పుడు వీళ్ళని గవర్నమెంట్ కోర్ ఏరియా నుంచి బఫర్ ఏరియాకి రీలొకేట్ చేసింది. ఇండియన్ ఫారెస్ట్ని ప్రొటెక్ట్ చేయడం కోసం కొన్ని హార్డ్ స్టెప్స్ తీసుకోక తప్పదు. ఇప్పుడు టైగర్ రిజర్వ్స్ గురించి తెలుసుకుందాం. టైగర్ రిజర్వ్స్ మెయిన్గా మన ఇండియన్ నేషనల్ యానిమల్ అయిన టైగర్స్ని కన్జర్వ్ చేయడం కోసం. మన ఇండియాలో ఇప్పుడున్న చాలా టైగర్ రిజర్వ్స్ ఇంతకుముందు వైల్డ్ లైఫ్ సాంచురీ అనేవారు, లేదా నేషనల్ పార్క్ అనేవారు. సపోజ్ పెంచ్ టైగర్ రిజర్వ్ ఇంతకుముందు ఒక వైల్డ్ లైఫ్ సాంచురీ. తర్వాత 1983లో దాన్ని ఒక నేషనల్ పార్క్ కింద మార్చారు. తర్వాత 1992లో దాన్ని పెంచ్ టైగర్ రిజర్వ్ కింద మార్చారు. అగైన్ టైగర్ రిజర్వ్ కోర్ ఏరియాలో హ్యూమన్ యాక్టివిటీస్ అనేవి స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. టోటల్ ఇండియాలో 57 టైగర్ రిజర్వ్స్ ఉన్నాయి. అలాగే 3682 వైల్డ్ టైగర్స్ ఇండియాలో ఉన్నాయి. టోటల్ వరల్డ్స్ టైగర్ పాపులేషన్లో 75% ఆఫ్ టైగర్ ఇండియాలోనే ఉన్నాయి. ఒక 3 years బ్యాక్ నేను అప్పుడే సఫారీ స్టార్ట్ చేసినప్పుడు ఈ డిఫరెన్సెస్ ఏంటో నాకు తెలియదు. సో తడోబా టైగర్ రిజర్వ్కి వెళ్ళి నేను తడోబా నేషనల్ పార్క్ అనగానే నా పక్కన ఉన్న వాళ్ళందరూ నన్ను కరెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇలాంటి సిచ్యువేషన్ మీకు రాకుండా ఉండడానికి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.